హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాలు పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీవసమై పార్ట్ 63. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్హంత్ వాళ్ళు వెళ్ళేసరికి బాలు హాల్లోనే కూర్చుని కనిపించాడు. అర్హంత్ వాళ్ళని చూడటమే కోపంగా పైకి లేచి అర్హంత్ కాలర్ పట్టుకొని, ప్రెస్ మీట్ వద్దని చెప్పాను కదా, ఎందుకు నా మాట వినలేదు? ఆవేశంగా అడిగాడు బాలు. బాలు చేసిన పనికి అర్హంత్కి సర్రున ఆవేశం పొంగింది. విసురుగా బాలు చేతులను విడిపించి, నువ్వు చెప్పినట్టు నేనెందుకు చెయ్యాలి అని అడిగాడు. చెయ్యాలి, ఎందుకంటే నువ్వు చేసిన పని వల్ల మీకు ప్రమాదం మరింత పెరుగుతుంది కాబట్టి. తన ఆవేశం ఏమాత్రం కంట్రోల్ అవ్వకపోవడంతో అరిచి చెప్పాడు బాలు. లోచన భయంతో వాళ్ళనే చూస్తూ బొమ్మలా నిలబడింది. ప్రమాదాన్ని ఎదుర్కోవడం నాకు కొత్త కాదు. ఆ ప్రమాదాన్ని ఎలా అడ్డుకోవాలో, ఎలా ఎదురు నిలబడాలో నాకు తెలుసు. ఏమాత్రం తగ్గకుండా సమాధానం చెప్పాడు అర్హన్. ఎదురుగా వచ్చే ప్రమాదాలు ఎన్నైనా ఎదుర్కోవచ్చు, కానీ దొంగచాటుగా వచ్చే ప్రమాదాన్ని ఎదుర్కోవడం అంత సులువు అనుకుంటున్నావా? ఆవేశంగా అడిగాడు బాలు. సులువైన వాటి గురించి ఆలోచించను నేను, నిర్లక్ష్యంగా అన్నాడు అర్హన్. అయితే ప్రమాద తీవ్రత తెలిసే నీతో పాటు త్రిలోచన ప్రాణాన్ని కూడా ప్రమాదంలో పెట్టావా? నువ్వు వాళ్ళలాగా కాదనుకున్నా, కానీ నా అభిప్రాయం తప్పని రుజువు చేసావు. నువ్వు కూడా వాళ్ళలాగే నమ్మించి మోసం చేస్తావు, పక్కనే ఉండి వెన్నుపోటు పొడుస్తావు. ఆవేశంగా వచ్చాయి బాలు మాటలు అర్థం కానట్టు చూశాడు అర్హన్. అప్పుడు పిలిచింది త్రిలోచన. అన్నయ్య అని కాస్త పదునుగా. వెళ్ళిపోదాం టిల్లు, మనం ఇక్కడ ఉండొద్దు, ఈ మూర్ఖుడితో అస్సలు ఉండొద్దు. త్రిలోచన చేతిని పట్టుకుని అడిగాడు బాలు. అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా? అయోమయంగా అడిగింది త్రిలోచన. అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. ఈ మూర్ఖుడితో నువ్వు ఉండలేవు. ఇతనితో ఉంటే నీ ప్రాణాలకు కూడా ప్రమాదమే. మిస్టర్ బాలు, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశావు. ఇంకా చాలు, నా భార్యని చేతిని వదిలిపెట్టు. లోచనాని తన వైపు లాక్కుంటూ అన్నాడు అర్హన్. ఎందుకు వదలాలి? నేను చెప్పింది అబద్ధమా? నిజమే కదా నేను చెప్తుంది. నీతో ఉంటే తనకి ప్రమాదం, తనని బ్రతకనెవరు నీ వాళ్ళు అని అరిచాడు బాలు. వాట్? నా వల్ల అంటే నీ ఉద్దేశం ఏంటి? కోపంగా అడిగాడు అర్హన్. ఉద్దేశమా? ఉద్దేశం కాదు, నిజం. మీ మీద అటాక్ చేసింది మీ ఇంట్లో వాళ్ళే, ఖచ్చితమైన స్వరంతో చెప్పాడు బాలు. అన్నయ్య, మనం తర్వాత మాట్లాడుకుందాం. బాలుని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించింది త్రిలోచన. లేదు, ఇప్పుడే మాట్లాడాలి. అన్నీ అయిపోయాక మాట్లాడినా మిగిలేదేం ఉండదు. మిస్టర్ అర్హన్, నీ మీద జరిగిన దాడి మీ వాళ్ళు చేసిందే. నువ్వు ప్రెస్ మీట్ పెట్టడం ఇష్టం లేక నిన్ను అడ్డగించడానికి చేశారు అని అన్నాడు బాలు. ఎలా చెప్పగలవు? ప్రూఫ్ ఉందా? తనకొచ్చే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు అర్హన్. ప్రూఫ్ వేరే కావాలా? నువ్వు ఇవాళ ప్రెస్ మీట్ పెడుతున్న విషయం వాళ్ళకి కాకుండా నీ ప్రత్యర్థులకి తెలుసా? ఒకవేళ తెలిసినా వాళ్ళు నిన్నేదో ఒకటి చేయడానికి ప్రయత్నించాలిగా. అలా ప్రయత్నించారా? వాళ్ళ మెయిన్ మోటివ్ నిన్ను ఆపడం మాత్రమే. అంటే నువ్వు ప్రెస్ మీట్ కండక్ట్ చేయకూడదు, త్రిలోచనని నీ భార్యగా పరిచయం చేయకూడదు. టిల్లు నీ భార్య అవడం ఇష్టం లేనిది కేవలం నీ కుటుంబ సభ్యులకు మాత్రమే. వాళ్లకు మాత్రమే నువ్వు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం తెలిసింది. వాళ్ళు కాకుండా వేరే ఎవరైనా ఇలా చేసే అవకాశం ఉందా? ఉంటే వాళ్ళకి ఏం అవసరం? ఇంతకు మించిన ప్రూఫ్ కావాలా? ఘాటుగా వచ్చాయి బాలు మాటలు. నీ భయంలో అర్థం ఉంది, కానీ అక్కడ త్రిలోచనతో పాటు నేను కూడా ఉన్నాను. వాళ్ళు కోరి మరీ నాకు ప్రమాదాన్ని తలపెట్టరు కదా అని అన్నాడు అర్హన్. అందుకేగా నువ్వు అడ్డం తిరగగానే వాళ్ళు తోక ముడిచి వెళ్ళిపోయింది. ఇదంతా అనవసరం అర్హన్. వాళ్ళ గురించి తెలిసి కూడా నువ్వే స్టెప్ తీసుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు త్రిలోచన లోకం దృష్టిలో నీ భార్య. మరి మీ తల్లిదండ్రుల విషయంలో మీ కుటుంబం తనని ఆ ఇంటి కోడలిగా అంగీకరించిందా? ఇప్పటికీ వాళ్ళ టిల్లుని యాక్సెప్ట్ చేయలేదు. ఇదొక్కటి చాలు కదా వాళ్ళకి నీ ప్రెస్ మీట్ వాళ్ళ కోపాన్ని తెప్పించడానికి. బాలు, అసలు నీ ప్రాబ్లం ఏంటి? నిన్నేమో లోచనని నా భార్యగా ఈ ప్రపంచానికి పరిచయం చేయలేదు అన్నావు. తను మరొకరి స్థానంలో ఉందని అన్నావు.
ఇవాళ తనని నా భార్యగా పరిచయం చేస్తే నా వల్ల తనకి ప్రమాదం అంటున్నావు. నీ మాటల్లో నీకైనా క్లారిటీ ఉందా? అడిగాడు అర్హన్. ఉంది, పూర్తి క్లారిటీ ఉంది. టిల్లు నీ భార్య అన్న విషయం ఈ ప్రపంచానికి తెలియాలి అని కోరుకున్న నేనే తనకి ప్రమాదం అని తెలిస్తే వద్దని చెప్పేవాడిని. మీ వాళ్ళ గురించి నీకు పూర్తిగా తెలియదు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా ఈ పని చేశావు. వాళ్ళ గురించి నాకు తెలుసు. అయినా కూడా నేను ఒప్పుకున్నానంటే దానికి కారణం వాళ్ళు కాస్త టైం తీసుకుంటారేమో అనుకున్నా. ఎందుకంటే మధ్యలో నువ్వు ఉన్నావు కాబట్టి. కానీ నా అంచనాలు తప్పయ్యాయి. నువ్వు ఉన్నా కూడా వాళ్ళు రియాక్ట్ అయ్యారు. దాని ఫలితమే మీ మీద అటాక్. అది చూశాక కూడా నేను ఎలా యాక్సెప్ట్ చేయమంటావు నీ ప్రెస్ మీట్ని? ఇప్పుడు టిల్లుకి ప్రమాదం మరింత పెరిగింది. నిన్న మొన్నటి వరకు తను సామాన్యురాలు. తనని చంపేంత పగ కక్ష ఎవరికీ లేవు, ఒక్క మీ కుటుంబానికి తప్ప. కానీ ఇప్పుడు త్రిలోచన నీ భార్య, ది గ్రేట్ అర్హన్ చంద్రమౌళి భార్య. మీ కుటుంబానికి వ్యాపారంలో ఎంతమంది శత్రువులు ఉన్నారో నీకు తెలుసు. ఇప్పుడు టిల్లుకి ఏదైనా జరిగితే అది ఆ శత్రువుల అకౌంట్లోకి వెళ్తుంది. ఇదంతా మీ నాన్నమ్మ స్ట్రాటజీ. వాళ్ళు వేసిన బుట్టలో నువ్వు ఈజీగా పడ్డావు. చాలా తెలివిగా త్రిలోచన నీ మరదలని బయట పెట్టనివ్వకుండా ప్రూఫ్లు ఎక్కడున్నాయి అని నిన్ను రెచ్చగొట్టినట్టు మాట్లాడారు. వాళ్లకు ఖచ్చితంగా తెలుసు నువ్వు వెంటనే తనని నీ భార్యగా పరిచయం చేస్తావని. అందుకే వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. చాలా ప్లాన్గా ఈరోజు మీ మీద అటాక్ చేశారు. ఇదంతా వాళ్ళ పథకం ప్రకారమే జరుగుతుంది. డిస్పరేట్గా అరిచాడు బాలు. 2 నిమిషాలు అర్హంత్ ఏమీ మాట్లాడలేకపోయాడు. ఇప్పుడు టిల్లు మీ ఇంటి వారసురాలు కాదు, కేవలం నీ భార్య మాత్రమే. తనకి థ్రెట్ ఎవరి నుంచి ఉంటుందో అర్థం చేసుకో. నేను పిచ్చోడిలాగా గుర్తింపు అది ఇది అని అరిచేశాను. ఇదంతా నా మూలంగానే జరిగింది. పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ని విసిరి కొడుతూ అన్నాడు బాలు. బాలు, నువ్వు ఇక్కడికి రావడానికి ముందే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. దీనికి నువ్వు కారణం అనుకోకు. బాలు బాధని అర్థం చేసుకుని నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. బాలు ఏం మాట్లాడలేకపోవడంతో, బాలు, వాళ్ళ నుంచి లోచనకి ఎలాంటి ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను భరోసా ఇస్తున్నట్టు చెప్పాడు అర్హన్. చూసుకోలేవు, నీ వల్ల కాదు. నీ తండ్రి ఎంత నీచుడో నీకు తెలుసా? ఎంతటి దుర్మార్గుడో తెలుసా? ముఖ్యంగా నీ మేనత్త. పైకి కనిపిస్తున్న వాళ్ళు వేరు, వాళ్ళ లోపల ఉన్న మనుషులు వేరు. ఇవాళ టిల్లు ఒంటరిగా అలా నిలబడటానికి కారణం నీ తండ్రి, నీ మేనత్త. ఏం చేశారో తెలుసా వాళ్ళు? ఎరిపెక్కిన కళ్ళతో అర్హన్ కాలర్ పట్టుకుని నిలదీశాడు. బాలు తన కళ్ళల్లో కనిపిస్తున్న క్రోధాన్ని అంచనా వేస్తూ పిలిచాడు అర్హన్. చంపేశారు, నమ్మించి మోసం చేసి నయవంచనతో చంపేశారు. నువ్వు మా రక్తం పంచుకు పుట్టిన చెల్లెలివే అని పిలిపించి నమ్మక ద్రోహం చేసి చంపేశారు. ఆ రోజు టిల్లు మా దగ్గర ఉండడం వల్ల ఈరోజు ఇలా ఉంది. లేదంటే వారికి అడ్డొస్తుందని ఆ రోజే చంపేసేవాళ్ళు. వెల్లుబుకిన ఆవేశంతో అరిచాడు బాలు. షాక్తో 2 అడుగులు వెనక్కి వేసి కళ్ళు పెద్దవి చేసి చూశాడు అర్హన్. మరిప్పుడు అర్హంత్ రియాక్షన్ ఏంటంటారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.